జయ శ్రీరామ జయ శ్రీకృష్ణ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. 2026 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖు నుంచి 2026 సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు వరకు, అంటే శ్రావణ మాసం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పక్షం యొక్క ఫలితాలు. ఈ పక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి పక్ష ఫలితాలు, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ పక్ష ఫలితాలను అనుసరించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా పక్ష ఫలితాన్ని ప్రసాదించే గ్రహదేవతలు గోచారంలో ఏ ఏ రాశిలో వాళ్ళ స్థితిగతులు ఉన్నాయో పరిశీలిద్దాం. మంగళ సంచారం మిథున రాశిలో, ఈ పక్షం మొత్తం మంగళ సంచారం మిథున రాశిలో ఉంటుంది. గురు భగవానుడి యొక్క సంచారం కర్కాటక రాశిలో, రవి బుధ కేతువుల సంచారము సింహరాశిలో ఉంది. సింహరాశిలో ఉన్న బుధుడు ఈ పక్షంలో 8వ తారీఖు నుంచి ఆయన కన్యా రాశిలోకి స్వక్షేత్రగతుడు అవుతున్నాడు బుధుడు. శుక్రాచార్యుల వారు కన్యా రాశిలో సంచారము 3వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి కన్యా రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారి స్థితి తులారాశిలోకి ప్రవేశిస్తారు. రాహు భగవానుడు కుంభరాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే శనేశ్వరుడు, వక్రించిన శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఇవి ఈ పక్షంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితుల ఫలితాలు, గ్రహస్థితులు. ఈ గ్రహస్థితులను అనుసరించి గోచారం ప్రకారము ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అన్నిటికంటే ముందుగా ఈ గోచారంలో వీటిలో ఏమన్నా స్పెషల్ సిగ్నిఫికెన్సెస్ ఉన్నాయా అంటే, బుధాదిత్య యోగం ఏర్పడుతూ ఉంది. అంటే 7వ తారీఖు వరకు కూడా బుధాదిత్య యోగం ఉంది. రవి బుధులు సింహరాశిలో ఉండడం వల్ల బుధాదిత్య యోగం, రవి బుధులు మనకి జనరల్గా చాలా చార్ట్స్లో కనిపించే కలిసే ఉంటారు. కొన్ని చార్ట్స్లో ఒక్కొక్కసారి మ్యాక్సిమం వాళ్ళిద్దరు కలిసే ఉంటారు, లేదా ఒక రాశి వెనక ఒక రాశికి ముందు ద్విధాదశాల్లో అన్నా ఉంటారు. అంటే రవి ఒక రాశిలో ఉంటే, సింహరాశిలో ఉంటే ఈయన కన్యా రాశిలో ఉండడం, లేదా వాళ్ళిద్దరు కలిసి ఉండడం. అంటే ఈ రాశిలోనే కదా, పక్కపక్క రాశుల్లోనే ఉంటారు, కలిసి ఉంటారు. అంటే బుధాదిత్య యోగము రవి బుధులు కలిసి ఉంటే ఏర్పడుతుంది. కాకపోతే ఈ బుధాదిత్య యోగం పవర్ఫుల్గా ఎప్పుడు ఉంటుంది, మామూలుగా రవి బుధులు ఏ రాశిలో అంటే ఏ రాశిలో ఉన్న బుధాదిత్య యోగం వర్తించదు, కొన్ని రాశుల్లో వర్తిస్తుంది. మేషరాశిలో రవి బుధులు కలిసి ఉన్నా, మిథున రాశిలో రవి బుధులు కలిసి ఉన్నా, సింహరాశిలో రవి బుధులు కలిసి ఉన్నా, కన్యా రాశిలో రవి బుధులు కలిసి ఉన్న బుధాదిత్య యోగం చక్కగా పనిచేస్తుంది. ఈ బుధాదిత్య యోగం ఏంటంటే చాకచక్యంగా ఇప్పుడు అంటే ఒక చిన్న సామెత మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చింది ఏంటంటే, అడవిలో పడేసిన, ఎడారిలో పడేసిన ఈడ్చుకొచ్చేస్తాడు, బతికేస్తాడు అని మనం కొంతమందిని జస్ట్ అలా అంటూ వింటాం కదా. అది అలా ఎవరు బతుకుతారు? ఎక్కడ ఉన్నా సరే పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ మౌల్డ్ చేసుకొని, ఒక వాటర్ లాగా ఎందులో అన్నా వేయండి. ఒక గ్లాస్లో వేస్తారా, గ్లాస్ షేప్ తీసుకుంటుంది. ఒక పౌండ్లో వేస్తే పౌండ్ షేప్, సముద్రంలో నది వెళ్తే సముద్రం మొత్తం, ఇలా ఒక చిన్న స్పూన్లో అయితే అదే షేప్. అలా ఎక్కడైనా సరే చాకచక్యంగా బతకగలిగే తెలివితేటలు, అలాంటి సమర్థత, ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా బుధాదిత్య యోగం ఎవరికైతే పర్ఫెక్ట్గా ఉంటుందో వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో దేన్నైనా కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని, అంటే ఒక స్పాంటేనియస్ నేచర్, ఒక నెగిటివిటీ ఉన్నా కూడా దాన్ని పాజిటివ్గా మార్చి, నెగిటివిటీని కూడా పాజిటివ్గా మార్చి వాళ్ళకు అనుగుణంగా చాలా చాకచక్యంగా ఉండడానికి, అందులో ఎస్పెషల్లీ బిజినెస్ చేసే వాళ్ళకు బుధాదిత్య యోగం ఉంటే కనుక అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా రాణిస్తారు వాళ్ళు బిజినెస్లో, ఎందులో ఉన్నా సరే, ఉద్యోగంలో ఉన్నా సరే చాలా బాగా ఉంటుంది. స్కిల్ సెట్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, చాలా బాగా ఉంటుంది. బుధాదిత్య యోగం మంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. గోచారంలో ఏర్పడుతుంది ఈ బుధాదిత్య యోగం సింహరాశిలో ఉండడం వల్ల. అది మొదట 7 రోజులు, మనకి 28వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు బుధాదిత్య యోగం ఉంది ఈ పక్షంలో. ఆ తర్వాత బుధుడు కన్యా రాశిలోకి వెళ్ళినప్పుడు బుధాదిత్య యోగం బ్రేక్ అయిపోతుంది, అప్పటి నుంచి ఇంకా ఉండదు. ఇది ఒక విశేషాంశము. అలాగే శుక్రుడు స్వస్థానగతుడు అవ్వడం, అది ఇంకొక విశేషాంశము. మంచిది. కాలపురుషుడు కుండలిలో, సహజ కాలపురుషుడు కుండలిలో ఆయన శుక్రాచార్యుల వారు అక్కడ స్థితిలో ఉండడం చాలా మంచి యోగాన్ని అందరికీ కలగజేస్తుంది.
ఇవన్నీ కూడా మంచి విశేషాంశాలనే సూచిస్తున్నాయి. ఈ ఈ పక్షంలో గోచారంలో అందరికీ కూడా మంచి ఫలితాలను సూచిస్తూ ఉన్నాయి. అన్ని గ్రహ దేవతలు కంఫర్టబుల్గా ప్లేస్ అయి ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలని సూచిస్తున్నాయి. అయితే ఈ మంచి ఫలితాలు ఇప్పుడు గోచారంలో వస్తున్నాయి కాబట్టి మీ జన్మ జాతకం ఒక్కొక్కసారి టైం బాగాలేదు మీకు అది నడుస్తుంది, ఇది జరుగుతుంది, అసలు అప్పటి నుంచి టైం బాగాలేదు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. మీ జన్మ జాతకం బాగోక మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు గోచారం ఒక రిలీఫ్ ఇస్తుంది. ఈ రిలీఫ్ ఎలా ఉంటుందంటే, అంటే గోచారంలో గ్రహస్థితులు బాగా ఉంటే, నా ఉద్దేశం బాగా ఉంటే, మీ జన్మ జాతకంలో గ్రహస్థితులు అనుకూలంగా లేకపోతే దాని నుంచి డెఫినెట్గా ఒక రిలీఫ్ ఇస్తుంది. బాగోలేదన్న పాయింట్ నుంచి పర్వాలేదన్న పాయింట్కి అయితే తెస్తుంది. ఒకవేళ మీది న్యూట్రల్గా ఉందనుకోండి, బాగుంది, ఇది కూడా గోచారం బాగుంటుంది కాబట్టి మీది న్యూట్రల్గా ఉంటే బాగుంది అన్న స్థితికి తెస్తుంది. మీ జన్మ జాతకం బాగుంది అనుకోండి, గోచారం కూడా బాగుంటే బ్రహ్మాండంగా ఉన్నాం, అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఎప్పుడు బాగా ఉంటాం, అమ్మవారి ఆశీర్వాదం వల్ల బాగున్నాం అనే చెప్తారు వాళ్ళు ఎప్పుడు. సహజంగా వాళ్ళు ఇంకా ఎప్పుడు కూడా గోచారము ఇది బర్త్ చార్ట్ మ్యాపింగ్ అయ్యే వాళ్ళని మీరు ఎప్పుడు కాల్ చేసి అడిగినా సరే, ఎప్పుడు మాట్లాడిన వాళ్ళని అమ్మవారి దయ వల్ల లేదా పరమాత్మ దయ వల్ల ప్రశాంతంగా ఉన్నాం, బాగున్నాం అనే చెప్తారు. ఒకవేళ ఎప్పుడైనా కొంచెం చిన్నగా బాగోకపోయినా అదే మాట చెప్తూ ఉంటారు, ఎందుకంటే అది నిజం అవుతుంది కాబట్టి. ఇదొకటి అందరూ అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా అమ్మవారి దయ వల్ల బాగున్నాం, పరమాత్మ దయ వల్ల బాగున్నాం అని చెప్పడం ఒకటి అలవాటు చేసుకుంటూ ఉంటే కనుక అది నిజంగానే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కదా, తదాస్తు 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 అని ఒక మాట అనిపించేసుకుంటే అది మనకి జీవితకాలం లాక్ అయిపోతుంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కష్టాలు రావని ఎప్పుడు అనుకోకూడదు. మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి కష్టాలు రాకుండా మానవ మాత్రులకి ఉండనే ఉండదు. కాకపోతే కష్టం వస్తే దాని నుంచి ఎలాగ మనల్ని మనం బయటపడేసుకోవాలి, దాని నుంచి ఎలా గట్టెక్కాలి, ఈ సమర్థతని మనకి కలిగిస్తాయి గ్రహ దేవతలు. కష్టాలకి కుంగిపోకుండా, నలిగిపోకుండా, అలానే అదే వేదనలో ఉండకుండా ధైర్యంగా ముందడుగు వేసి మనల్ని మనం గట్టెక్కించుకోవడమే కాదు, ఫ్యామిలీ కూడా ఉంటుంది కదా నమ్ముకొని, ఆ ఫ్యామిలీని కూడా రక్షించిన వాళ్ళం అవుతాం. అందుకే మనకి ఇలాంటి ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్ మన నోట్లోంచి మన నాలుక నుంచి వస్తూ ఉంటే అవే మనకి సుస్థిరం అవుతాయి. అందుకే మనకి ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడాలి. మనకి సూక్తాల్లో కూడా అవే ఉంటాయి కదా, గణపతి అథర్వ శీర్షంలో కూడా అదే ఉంటుంది. ఎప్పుడు కూడా నా చెవులు మంచిగా వినాలి, నా కళ్ళు మంచిగా చూడాలి, ఇలాగే మనకి గణపతి అథర్వ శీర్షం ఉంటుంది. సో ఇలాగా ఉండడానికి గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు మనకి నిజంగా వాటిని సుస్థిరం చేసుకోవడానికి అవకాశాలు ఇస్తూ ఉంటాయి గోచారంలో. ఇప్పుడైతే చాలా బాగా ఉంది. వీటి వల్ల మీకు వచ్చే ఫలితాలు, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి వచ్చే ఫలితాలు, అలాగే చేసుకోవాల్సిన ఆ పరిహారం కూడా మనం వరుసగా చూద్దాం. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా ఉంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ సెట్ అవ్వడానికి చాలా చక్కగా అనుకూలంగా ఉంది. మీ జన్మ జాతకం కూడా వివాహానికి అనుకూలంగా ఉంటే వెంటనే సెట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ హైగా ఉన్నాయి. మీ జన్మ జాతకం ఇప్పుడు వివాహానికి పూర్తిగా సపోర్ట్ చేయకపోయినా గోచరంలో బలం ఉంది కాబట్టి తొందరగా సెట్ అవుతుంది. ఈ వైవాహిక జీవితంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. డిలీషియస్ ఫుడ్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు ఈ సమయంలో. స్వీట్స్ అవి ఎక్కువగా ఉంటాయి మీ డైనింగ్ టేబుల్ మీద, ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి చాలా చక్కటి శుభ సమయము. ఉద్యోగస్తులకి మీరు ఏదన్నా మీరు చేసిన ఎఫర్ట్కి, మీ కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు వస్తాయి. బాగుంటుంది. మీకు ఉద్యోగస్తులందరికీ ఉద్యోగంలో బాగా ఉంది, ప్రశాంతంగా వెళ్తూ ఉంది. ఇప్పుడు కొంచెం బయట మార్కెట్ కండిషన్స్ బాగాలేదు కదా, ఇలాంటి వాటికి అతీతంగానే ఉంటుంది మీకు. మీ జన్మజాతకం అసలు బాగోకపోతే, అంటే అసలు 10% కూడా సపోర్ట్ చేయకపోయినా గోచార రీత్యా బాగుంది కాబట్టి మీకు ఒక 30%, 40% రిలాక్సేషన్ అయితే ఉద్యోగంలో ఉంటుంది. అంటే అంతకు మించి ఉండదు, ఎందుకంటే మీ జన్మజాతకం సపోర్ట్ కూడా అవసరం కాబట్టి. ఒకవేళ బాగోకపోతే, మీ జన్మజాతకం బాగోకపోయి ఉంటే ఒక 40% బెటర్మెంట్ అయితే మీరు చూస్తారు. అంతకు మించి చూడకపోయినా అంతవరకు చూస్తారు. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. మీ జన్మజాతకాన్ని అనుసరించి అది ఇంకా బాగుంటుందా లేదా నార్మల్గా ఉంటుందా అన్నది ఆధారపడి ఉంటుంది. వ్యాపారస్తులకి అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఇంట్లో ఆదాయ పరంగా బాగా ఉంది, వ్యాపారస్తులకి చక్కగా ఉంటుంది.
ఇంట్లో కూడా అందరితోటి ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు. మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా. మీరు విద్యార్థినులు అయితే చక్కగా ఉంది, చాలా బాగా ఉంది. మీరు గృహలక్ష్ములు అయితే కనుక మీకు ఈ పక్షం అంతా కూడా చాలా చక్కగా ఉంది. సంఘంలో గౌరవం బాగా ఉంటుంది. ఎక్కువ గ్యాదరింగ్స్ అటెండ్ అవుతారు, గెట్ టుగెదర్స్ అటెండ్ అవుతారు, ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉంటారు. చాలా సరదాగా గడిచిపోతుంది ఈ పక్షం అంతా గృహలక్ష్ములందరికీ కూడా. సీనియర్ సిటిజన్స్కి చక్కగా ఉంది. హెల్త్ పరంగా బాగా ఉంటుంది. మీ పిల్లల పరంగా మీకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఏమైనా పెండింగ్ అమౌంట్స్ ఏమైనా మీకు రావాల్సి ఉంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు, వేరే రీత్యా కావచ్చు, కొన్ని ప్రాపర్టీస్ అమ్మి సగం అమౌంట్ వచ్చి అలా రాకుండా కూడా ఉంటుంది కదా. అలా ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే ఆ అమౌంట్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి వాటికి చక్కగా ఉంది. ఇవి మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళ ఈ పక్షంలో ఉన్న ఫలితాలు, శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో ఉన్న ఫలితాలు. పరిహారము అన్ని గ్రహస్థితులు చక్కగా ఉన్నాయి కాబట్టి, బుధాదిత్య యోగం కూడా ఉంది కాబట్టి, మీరు ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, ఉదయాన్నే సూర్యుడి ముందు కూర్చొని విష్ణు సహస్రనామం పారాయణం చేయడం అత్యుత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ పక్షం మొత్తం కూడా. విష్ణు సహస్రం పారాయణం చేయడానికి టైం సరిపోలేదు. మీరు వినండి, వెళ్తూ బయటకు వెళ్తున్నా వినండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మవారు చక్కగా ఆలపించి ఉన్నారు, అది వినండి. లేదు అది కూడా మీకు సరిపోదు, మీకు వర్క్ ఉంది అంటే గనక శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని సూర్యుని చూస్తూ నమస్కారం చేస్తూ, సూర్యుడికి నమస్కారం చేస్తూ ఒక 41 సార్లు శ్రీరామనామాన్ని జపించండి. శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని జపించండి. మనకి విష్ణు సహస్రనామంలో ఉంటుంది కదా, పార్వతీదేవికి పరమశివుడు చెప్తాడు, శ్రీరామ రామ రామ అని ఎవరైతే అంటారో వాళ్ళు సహస్రనామాన్ని జపించిన ఫలితాన్ని పొందుతారు పార్వతి అని చెప్పి మనకి లాస్ట్లో వస్తుంది కదా. అమ్మవారు అడుగుతుంది, విష్ణు సహస్రనామాన్ని చదవలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ పండితులు ఉండరు, చదవలేకపోవచ్చు కొంతమంది. అందులో వచ్చేది కలియుగం, మరి జగన్మాత కదా, మనందరి తరఫున వకాలతో దారి పుచ్చుకొని అమ్మవారు అడిగినప్పుడు పరమశివుడు ఎంతో అవ్యాజ కరుణతో మనకిచ్చిన సులభోపాయము. కలియుగంలో షార్ట్ కట్స్ భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇది చేయలేకపోతే ఇది చేయండి, అది చేయలేకపోతే ఇది చేయండి. ఏదో ఒక రకంగా భగవంతుడిని అయితే పట్టుకొని మీ నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేయండి, భగవంతుడికి విడిగా ఏది చేయకండి అని మనకి మనం ఏది చూసుకున్నా, ఏ వేదిక స్క్రిప్చర్ చూసుకున్నా ఇదే చెప్తున్నా. అంటే భగవంతుడిని విడివడి మనం చేస్తామని కాదు, నామాన్ని జపించుకుంటూ ఉండమని చెప్పి ఇక్కడ అర్థం. ఏదో ఒక నామాన్ని, భగవంతుడి నామాన్ని పట్టుకొని వీలైనంత వరకు మన పని మనం ప్రొడక్టివ్గా చేస్తూ, అవసరమైనంత వరకు ఎవరితో అయినా మాట్లాడుతూ, మన పనులు మనం చేసుకుంటూ, మన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ, ఇదే పరమావధిగా పెట్టుకోకుండా భగవంతుడి మీద ధ్యానం పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ జన్మకో వచ్చే జన్మకో ఆ పై జన్మకో జీవన్ముక్తులం అవుతాం. తద్వారా మోక్షానికి అర్హులం అవుతాం. అసలు ఈ జ్యోతిష శాస్త్రమే ఒక తత్వశాస్త్రం. ఎలాగా మన జీవుణ్ణి ఈ జనన మరణం అనే చట్రం నుంచి, ఈ బర్త్ సైకిల్ నుంచి ఎలా లిబరేట్ చేసుకోవాలి అన్నది చెప్పడానికి ఈ జ్యోతిష శాస్త్రం బాగా ఉపకరిస్తుంది. కాదా అవన్నీ వాటికి రావాలంటే ముందు ఈ లౌకికంలో ఉండే సుఖాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవి కంప్లీట్ చేయాలి. తర్వాతే మోక్షానికి అర్హులం అవుతాం. ఏదైనా కర్మశేషం అయిన తర్వాతే మోక్షానికి అర్హులం అవుతాం. కాబట్టి సో ఇది ఈ పక్షంలో చేసుకోవాల్సిన పరిహారము. రామచంద్రమూర్తి ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకి చక్కగా ఉంటాయి. విష్ణు సహస్రనామం చదవండి, లేదా వినండి, లేదు శ్రీరామ రామ రామ అని అనుకోండి. రామనామం తారక మంత్రం, దానికి మించినది ఇంకొకటి లేదు. మనందరి పాలిట ఒక బ్రహ్మాస్త్రం, ఈ జీవుణ్ణి జనన మరణ చట్రం నుంచి ఛేదించే ఒక బ్రహ్మాస్త్రం, తారక మంత్రం ఏదన్నా ఉందంటే అది శ్రీరామనామ మంత్రం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రీరామచంద్రమూర్తి పాదాలకి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.